హాయ్ అండి. మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఇలా మిగిలి ఉందనుకోండి, ఇలా ఉండలుగా చేసేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి, నువ్వులు కలిపి ఇలా ఉండలుగా చేశాను. చాలా సింపుల్‌గా త్వరగా చేసేసుకోవచ్చండి. చాలా త్వరగా అయిపోతాయి. ఇవి బయట ఉంటే ఒక వారం రోజుల వరకు టేస్ట్ మారవండి. లేదంటే ఎక్కువ రోజులు ఉండంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. వాటికి ఇలా ముందు కొబ్బరిని పీసులుగా ఇలా చేసుకోవాలండి. ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా జార్లో వేసేసుకొని 1, 2 రౌండ్లు తిప్పేయాలండి. మరీ మెత్తగా అవసరం వద్దు. ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. ఇలా పొడి పొడిలాడేలా 1, 2 రౌండ్స్లో మెదిగిపోవాలి. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఎన్నైనా పర్లేదు. బాదం పప్పులు, జీడిపప్పులు ఒక టేస్ట్ కోసం, హెల్తీ కోసం అండి ఇవి కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టముంటే కొంచెం నెయ్యి వేసుకొని వేడి చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. మొత్తం ఇలా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు బౌల్లోకి తీసేసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసి చల్లారి పెట్టుకోవాలండి. వీటిని మిక్సీ పట్టాలి కదా, చల్లారనివ్వాలి. ఇప్పుడు 1 కప్పు నువ్వులు తీసుకోండి. ఒక చిన్న పావు కప్పు నువ్వులు తీసుకున్నాను ఇక్కడ నేను. ఒక పావు కప్పు కానీ హాఫ్ కప్పు కానీ మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని కలుపుకోవచ్చు. అవి అలా ఫ్రై చేసుకోండి. కొంచెం నెయ్యి వేసి, ఒక 2 డ్రాప్స్ నెయ్యి వేసి ఇలా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఒక బౌల్లో తీసుకొని చల్లారనివ్వండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పులు, జీడిపప్పులు మిక్సీ పట్టేద్దాము. ఈలోపు కళాయి పెట్టేసుకొని మనం పట్టుకున్న కొబ్బరి తురుముని కొలత ప్రకారం తీసుకుందామండి. ఇలా నేను 1 కప్ బౌల్తో కొలుస్తున్నాను. 2 ఇక్కడ నాకు 3 బౌల్స్ అయ్యాయండి. ఈ 3 బౌల్స్కి 1 కప్. అది మీరు ముక్కలుగా కొలుసుకున్నా ఓకే, తురుములా కొలుసుకున్నా ఓకే అండి. ముక్కలుగా కొలుసుకున్నప్పుడు మీరు అప్పుడు 3 కప్పులకి 1.5 కప్పులు బెల్లం పడుతుంది. ఇక్కడ నేను తురుముగా కొలత పెట్టాను కాబట్టి 3 కప్పులకి నేను 1 కప్పే వేసుకుంటున్నానండి బెల్లం. ఇలా బెల్లం తురుముకి కొంచెం తక్కువే బెల్లం పడుతుంది తురుము కొలత అయితే. ఇలా 3 కప్పులకి 1 కప్పు బెల్లం వేసేసుకోండి. ఇలా బాగా కలిపేసేయండి. ఈ కొలత సరిపోతుందండి. మన పర్ఫెక్ట్గా ఎంత తీపి తినే వాళ్ళకైనా సరిపోతుంది ఈ కొలత ప్రకారం. 3 కప్పుల తురుముకి 1 కప్పు బెల్లం అండి. ఇప్పుడు బెల్లం అంతా మెల్ట్ అవ్వటానికి కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం లేదంటే పాలైనా పోసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ వేస్తున్నాను. కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుతూ మనం అక్కడక్కడ బెల్లం గడ్డల్లో ఉన్న చోట ఇలా మెదుపుకుంటూ క్రష్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలండి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి చేయాలండి. ఎందుకంటే కొంచెం గ్యాస్ పెంచినా కానీ మాడిపోతుంది అడుగున. ఇది పాకం సరిగ్గా రాదు. అందుకని ఇలా బెల్లాన్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చూడండి, ఇక్కడ పాకం వచ్చేసింది. బెల్లం అంతా కరిగిపోయి పాకం వచ్చేసింది కదా, ఇలా పాకం వస్తుందన్నమాట. ఇలా పాకం వచ్చినప్పుడు మనం వేయించి ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పులు, బాదం పప్పుల పొడి కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. ఇదంతా బాగా ఈ బెల్లం పాకంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇది చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కలిపేసుకోవాలండి. నిదానంగా కనీసం 15 మినిట్స్ అన్నా నిదానంగా కలపాలి. ఎందుకంటే ఇక్కడ మనకు పాకం ఉంది కదా, ఆ పాకం తెంగిపోయే వరకు అడుగంటకుండా ఇలా కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ 10 మినిట్స్లో వచ్చేసిందండి. ఇలా ఇదిగోండి, ఇక్కడ ఉండవుతుంది కదా, ఇంకొక 5 మినిట్స్ అలా కలిపేసి చల్లారి పెట్టుకోవాలండి.
మొత్తం 15 మినిట్స్లో అయిపోతుందండి ఇది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టి చల్లారబెట్టేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి, పర్ఫెక్ట్గా చేసుకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు చల్లారిపోయిందండి, నైట్ చేస్తున్నాను, ఉండలుగా చేస్తున్నాను. మన చేతికి ఎలాంటి నెయ్యి కూడా రాసుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి ఇక్కడ ఆ కొబ్బరిలో ఉన్న ఆయిలే సరిపోతుంది, చేతికి కూడా అంటుకోదు, నీట్గా వచ్చేస్తుందండి. చాలా సింపుల్గా ఇలా ఉండలుగా చేసేసుకోవడమే. ఇవి చాలా త్వరగానూ చేసుకోవచ్చండి. ఇందులో మనం నువ్వులు, బాదం పప్పుల పొడి, జీడిపప్పుల పొడి ఇవన్నీ వాడాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది. మీకు కొబ్బరి ముక్కలకి పైన బ్రౌన్ కలర్ ఇష్టం లేకపోతే తీసేసుకొని చేయండి.